ఇక తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పదే లడ్డులో కొవ్వు పదార్థాలు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తూ దైవద్రోహానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. తిరుమల లడ్డులో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉన్నాయని సిట్ నివేదిక స్పష్టం చేసిందని గుర్తు చేశారు. చంద్రబాబు ఎప్పుడు బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా పునరాలోచించాలని ఉండవల్లి హితవు పలికారు. వెరీ లో అంటే లేనట్టే లెక్క. ద ఆప్షన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇంకా డీ శాంపిల్స్ అని క్లియర్ గా వాళ్ళు వేసిందే, సిట్ ఆయన వేసిందే, సుప్రీంకోర్టు దాంట్లో క్లియర్ గా ఇచ్చారు. అది వీళ్ళు రిలీఫ్ కింద ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారు అన్నదే కొంచెం అది చాలా మందికి వాంతులు వచ్చే పరిస్థితి అండి. ఎందుకంటే గొడ్డు మాంసం అనేది, వీళ్ళు చాలా మంది మాంసాహారులు ఉంటారు కానీ గొడ్డు మాంసం అని అనగానే అసలు ఆ ఐడియా డైజెస్ట్ అవ్వదు. నేను చూశాను చాలా మందిని, వాళ్ళు హిందూస్ కూడా కాదు, క్రిస్టియన్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా చూశాను. ఎవరో మేము ఒక ఢిల్లీలో ఎవరో ఇంటికి వెళ్తే కాలా గోష్ కాయా అని అడిగాడు. కాలా గోష్ అంటే అర్థం ఏంటో నన్ను మావాడు అడిగాడు. అంటే కాలా గోష్ అంటే గేదె మాంసం ఏంటుందిరా, కాలా అంటే గేదె కదా అని చెప్పి, గోష్ అంటే గొడ్డు మాంసం, కాలా గోష్ అన్నాడు. అనేటప్పటికి గొడ్డు మాంసం పెట్టేశాడు అని వామిటింగ్ వచ్చింది వాడికి. ఏంటంటే ఎంతమంది నాకే రావాలి మీకు వచ్చింది ఏంటంటే గొడ్డు మాంసాలు పెట్టేస్తాడు రాడు. అంటే వాడేమో లేదు తింటారా అని అడిగాను, ఇంత తప్ప పెట్టలేదు. నాకు అది చూసి ఆశ్చర్యపోయింది. అది జరిగి ఎప్పుడో 40 ఏళ్ళు అయింది. అటువంటిది మాటికి ఇందులో గొడ్డు మాంసం కలిగింది, పంది కొవ్వు కలిసింది, చేపతో కలిసిందని. వెంకటేశ్వర స్వామి కదా, వెంకటేశ్వర స్వామి అంటే మనకు ఎవరికి గుర్తుండదు. ఫస్ట్ ఎప్పుడు చూసామో ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటిది ప్రపంచంలో నాకు ఎక్కడా ఉండదు. ఆ రెస్ట్ నేను చూసాను, నార్త్ ఇండియన్స్ వచ్చి చూసి ఏంటిది రోజు కుంభమేళ ఇక్కడ అంత జనం, అంత వెంకటేశ్వర స్వామి అంటే ఆ దాంట్లో అన్నిసార్లు అనకూడదు. అసలు నిజంగా జరిపిన వాళ్ళు శిక్షించడానికి ప్రయారిటీ ఇవ్వాలి. కానీ దీంట్లో నిన్న ఇంకో మాట అన్నాడు, నాకు ఆశ్చర్యం వేసింది. ఇది అవినీతి కాదుక, హిందూ మతాన్ని నాశనం చేయటం కోసం తనని కుట్రట. హిందూ మతం నాశనం అంటే నీకు నాశనం ఎవరైనా చేయగలరా దీన్ని? అది కుట్రండి. ఎవరో తప్పు చేసాడు మనం పెట్టుకోవాలి. ఇక్కడ కెమికల్స్ అవి ఉన్నాయంటున్నారు. ఆ కెమికల్స్ కూడా ఆయన ఇచ్చిన కంపారిజన్, మనం టాయిలెట్స్ లో వాడే యాసిడ్లన్నీ తీసుకొచ్చి ఇందులో కలిపారని ఏదో రకంగా ప్రజల్లో ఒక అవర్షన్ పుట్టించాలి. తిరుపతి లడ్డు అంటే అంత టేస్ట్ గా తినే వాళ్ళకి ఆ లడ్డు చూడగానే ఇందులో ఏమున్నారో బాబు అని అనిపించే భయం కలిగించాలని సీఎం లెవెల్ మనిషి అలా మాట్లాడటం కరెక్ట్. నేను సీఎం గారి ఇంటికి వెళ్తే నాకు కప్పులో టీ ఇచ్చారు. ఆ కప్పు పట్టుకుని ఇది ఏంటనుకుంటున్నారు, మెటీరియల్ మనం టాయిలెట్స్ లో కమోడ్లో వాడతామే, ఆ కమోడ్ మెటీరియల్ తోటి కప్పు తయారు చేసే కప్పులో ఇచ్చారు. నిజమేది కమోడ్తో పోల్చినట్టు పింగాణితో అనేక రకాలు తయారవుతాయి. కమోడ్తో పోల్చుతారా ఎవరన్నా? నాకు ఎందుకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏ మాట సీఎం గారు ఎప్పుడంటే బ్యాలెన్స్ తప్పి మాట్లాడ్డారు. చాలా కాలం నుంచి ఆయన సీఎం గా చూస్తున్నాడు.